సాయంత్రం 5:30కి పూజ స్టార్ట్. పూజ కోసమని అందరూ రెడీ చేసుకుంటున్నారు. చూడండి, అందరూ ఒకటే దగ్గరకు వచ్చారు. పూజకు కావాల్సిన పదార్థాలు అవన్నీ తీసుకొని స్వామీజీ కూడా వచ్చేసారు. అందరు రెడీ అయ్యారు. చూడండి, ఇక్కడ పల్లకి కూడా రెడీ అయింది. వినాయకుడిని ఊరేగించడానికి మా అపార్ట్మెంట్ అంతా తిప్పుతారండి ఈ పల్లకిలో వినాయకుడిని. అసలు ఎలా ఉంటుందో చూద్దామని ఫుల్ ఎగ్జైటెడ్గా ఉన్నారు. ఆల్మోస్ట్ చాలా జనం వచ్చేసారు ఇప్పటికే. పూజ కోసం ఫస్ట్ కావాల్సిన పదార్థాలన్నీ రెడీ చేసుకుంటున్నారు. తర్వాత పుట్టమన్ను తీసుకురావడానికి కూడా ఇద్దరు దంపతులని పిలిచారు. వాళ్ళు కూడా రెడీ అయ్యారు. అయ్యగారు కూడా వెనకాల కలశాలను అవన్నీ రెడీ చేసుకోవడానికి అన్నీ రెడీ చేసుకుంటున్నాడు. మొదటి భాగం ఫస్ట్ పుట్టమన్ను తీసుకురావడం. మనం పెళ్ళిలో ఎట్లా పుట్టమన్ను తీసుకొస్తామో ఇక్కడ పూజకు కూడా ఫస్ట్ పుట్టమన్ను తీసుకొని రావాలి. దాన్ని పూజిస్తారు. దానికోసమని ఇద్దరు దంపతులను పిలిచారు. అన్నయ్యకి చూడండి, పుట్టమన్ను తీసుకురావడానికని అలా కట్టుకోవాలంట తలకి రుమాల్లాగా. చూడండి ఎట్లా కడుతున్నాడో అయ్యగారు. తర్వాత మిగతా సైడ్ రిమైనింగ్ అయ్యగారులంతా పూజ కానీ సామాగ్రిని రెడీ చేసుకుంటున్నారు. అసలు మంగళ వాయిద్యాలు వింటుంటే కూడా మనసుకు ప్రశాంతత కలిగింది. ఇంకో పక్క అయ్యగారులు అన్నీ రెడీ చేస్తున్నారు. అందరికీ వచ్చిన వాళ్ళందరికీ జంటలకి కావాల్సినవన్నీ ఇచ్చేస్తున్నారు. ఆడవాళ్ళకి ఇట్లా పసుపు కుంకుమ అవి అగరబత్తులవి అవన్నీ ప్లేట్స్ ఇచ్చారు. పుట్టమన్ను తీసుకురావడానికి కొంచెం టైం ఉంది. ఇంకా అంతకుముందుకే కావాల్సినవన్నీ అందరికీ ఇచ్చేశారు. పట్టుకొని రెడీగా ఉంటున్నారు అందరూ. చూడండి ఎంతమంది వచ్చారో ఈ కార్యక్రమాన్ని చూడడానికి. అందరూ మంచిగా ట్రెడిషనల్ వేలో వచ్చారు. ఎంత మంచిగా అనిపించిందంటే అందరినీ ఇలా ఒకటేసారి ట్రెడిషనల్గా చూడడం చాలా రోజుల తర్వాత చాలా మంచిగా అనిపించింది. తర్వాత మేమందరం కలిసి పుట్టమన్ను తీసుకురావడానికని వెళ్ళాము. చూడండి లోపల పుట్టమన్ను మీకు కనిపిస్తుందా? చూడండి, ఇక్కడ పూజ కూడా చేశారు. చేసి తర్వాత కొంచెం పుట్టమన్ను తీసుకొని వచ్చారు. ఈ పుట్టమన్నును ఎందుకు తీసుకొస్తారంటే ఇది ఎవరు తొక్కని ప్లేసు. పుట్టమన్ను ఇది ఇక్కడ ఎవరు తొక్కరు కదా, అలాంటి ప్లేస్లో నుంచి మట్టి తీసుకొచ్చి పూజిస్తారంట. అందుకని ప్రత్యేకంగా ఇక్కడ నుంచే తీసుకొని వచ్చారు. మా ఇంటి అపార్ట్మెంట్ ముందరనే ఒక పుట్ట ఉంది, అక్కడ నుంచి తీసుకొని వచ్చారు. చూడండి అసలు అగో వెనకాల తట్టిలో పెట్టుకొని తీసుకొని వస్తున్నారు. చీకటిలో ఆ పుట్ట ముందు హారతి ఇస్తే ఎంత మంచిగా వెలుగుతుందో చూడండి అసలు. తర్వాత అందరం ఆ పుట్టమన్నును తీసుకొని పసుపు కుంకుమలతోటి మా అపార్ట్మెంట్కి వచ్చాము. వచ్చి బయట వెయిట్ చేస్తున్నాము అయ్యగారు కోసమని. తర్వాత అయ్యగారు వచ్చిన తర్వాత అయ్యగారు మొత్తం పూజ చేయించారు. ఫస్ట్ నీలాజలం గంగాజలంని వదిలి దాన్ని గంగా అన్ని త్రివేణి సంగమం గంగా యమున సరస్వతిని అన్నిటిని ఒకటే దగ్గరికి వచ్చి ఈ అపార్ట్మెంట్లో మంచిగా నీళ్ళు ఉండాలి, ఎటువంటి నీటి కొరత లేదు అన్నట్టుగా ఈ గంగా జలాన్ని పూజించాలని నెక్స్ట్ గంగా జలాన్ని పూజిస్తున్నాడు. దాని గురించి కూడా తర్వాత వీడియోలో క్లుప్తంగా వివరిస్తాడు. మనకు ఈ పూజలు ఎందుకు చేస్తున్నాము ఏమిటి అనేది మేము అడిగాము. దానికి ఆయన మొత్తం సమాధానాలు కూడా చెప్పిండు. చూడండి మీరు కూడా. ఎందుకు ఈ పూజ చేస్తున్నాము అనేది హారతి ఇచ్చిన తర్వాత స్వామీజీ మనకు మొత్తం తన మాటలలో వివరిస్తారు. ఒక పద్ధతి అంటే ప్రతిష్టాకారానికి యావరీతిగా మొలకలు అనేది భూమిలోకి వేస్తే యావరీతిగా వస్తాయి. అదే మీరు చేసే ఒక కైంకర్యం అనేది యథేచ్ఛంగా మీకు ఫలాల ప్రాప్తి కావాలా, యశోలాభాల ప్రాప్తి కావాలా, అభివృద్ధి జరగాల అనే ఒక కారణానికి మృత్తిక అంటే ఎవరు తొక్కుకున్నా ఉండే చోటు అంటే పొదు రీతిగా మనం మృతికాన్ని సంగ్రహం చేయాలని చెప్తుంది. యావరీతిగా అంటే ఒక గుర్రం పారాడేట్ల జాగా, గోవు పారాడేట్ల జాగా, పుట్టమన్ను ఇదే విధంగా సముద్రం నుంచి ఏదైతే నీరు వచ్చినప్పుడు అలలు వచ్చినప్పుడు యావరీతిగా దడంకి వచ్చే ఒక ఇసుక ఇలాంటి మన్నును తీసుకొచ్చి దీంట్లో ఈ అంకురాలని అంటే ధాన్యాలను వేసి దీంట్లో అంకురార్పణ చేయాలని చెప్తుంది. అదే రీతిగా మృతికాన్ని తీసుకొచ్చినారు. ఇప్పుడు వచ్చేసి గంగా పూజ అంటే సకల తీర్థాలు సప్తనది దేవతలని ఇక్కడ ఆవాహన చేసి అంటే మనం అన్ని నదుల నుంచి తీసుకురాలేము కదా, అదే రీతిగా మనము ఇదే నీళ్ళకి గంగా సకల తీర్థ దేవతల్ని ఆవాహన చేసి ప్రతిష్టా కార్యానికి ఈ ద్రవ్యాలను ఉపయోగిస్తామని అనేసి భగవంతుని ప్రార్థన చేసుకోవాలి. మొదట గంగాదేవిని భగవంతుని ప్రార్థన చేసుకోండి. ఈ భగవతి సంపూర్ణమైన అనుగ్రహం అనేది మీకు దక్కల. ఈ యొక్క క్షేత్రంలో ಯಾವುದೇ రీతిగా నీటికి అనేది కొరతలు రాకూడదు అనేసి ప్రార్థన చేసుకోండి. ఓం గంగా జై నమః, జై బోల్ గంగా భగవతికి జై. గంగా మానస సరోవరం అవన్నీ నీళ్లు ఉన్నాయి. త్రివేణి సంగమం ఇందులో పోయమంటారు, అక్కడ కలశాలు రండి.
అలా గంగాజలాన్ని పూజించిన తర్వాత ఆ పుట్టమన్నుని ఆ పెద్ద కలశం చెంబులో నీటిని తీసుకొచ్చి దేవుడి ముందల పెడతారు. తర్వాత ఆ పుట్టమన్నుని కూడా పూజించేసి తర్వాత కలశాలను అన్నిటిని రెడీ చేస్తున్నారు. చూడండి పుట్టమన్ను ఆ పెద్ద చెంబుని ఆ వాటర్ అవన్నీ పెట్టేసి ఆ దేవుడి ముందల పెట్టేస్తారు. తర్వాత ఆ పుట్టమన్నుని పక్కలో ఉన్న చెట్టు దగ్గర పెట్టి పూజించినారు. తర్వాత ఇక్కడ స్వామీజీ కలశాలన్నిటిని రెడీ చేసుకుంటున్నారు. ఒకటి పెద్ద కలశం ఉంటుంది, తర్వాత 20 చిన్న కలశాలు ఉంటాయి. తర్వాత నేను మీకు గణపతి ఎక్కడ కొలువై ఉన్నాడో చూపిస్తాను. చూడండి ఈ డ్రమ్ములో వేశారు, లోపల గణపతి ఉన్నాడు. ఆ నీటిలో నుంచి ఇప్పుడు మనం గణపతిని తీసి బయట పెడతారు. అంత లోపల గణపతి సేవ పల్లకి ఊరేగింపు కోసమని అందరు పల్లకిని తీసుకొచ్చి ఒక పక్కన పెట్టి దాని డెకరేషన్ ఇంతకు ముందుకే చూపించాను కదా, పక్కన పెట్టారు. గణపతిని తీసుకొచ్చి అందులో పెట్టడానికని రెడీ చేసినాను. చూడండి ఇప్పుడు అందరు గణపతిని తీసుకున్నారు. న్యాచురల్ ఓవర్ వాయిస్ చూడండి మీరు ఇప్పుడు. జై బోలో గణేష్ మహారాజ్, బోలో గణేష్ మహారాజ్ కి, बोलो गणेश महाराज के जय। बप्पा मोरया, आधा लड्डू चोरिया, गणपति बप्पा చూడండి ఎంత మంచిగా ఉన్నాడో. అసలు గణపతి నుంచి అట్లా నీటిలో నుంచి తీస్తుంటే అసలు చాలా పాజిటివ్ వైబ్ అనిపించింది నాకు. అసలు ఈ పూజ అంతా చూసేసరికి అసలు నాలో మంచి పాజిటివ్ వైబ్స్ కూడా వచ్చాయి. నీటిలో నుంచి తీసిన తర్వాత గణపయ్య దర్శనం చేసుకోవడానికి అందరూ వచ్చారు. వచ్చిన వారందరూ గణపయ్య ఆశీస్సుల కోసం ఎదురు చూస్తున్నారు. అంతలోపు అయ్యగారు కలశాలన్నిటినీ రెడీ చేసుకోవడానికని కొబ్బరికాయలు తెప్పించుకుంటున్నాడు. మిగతా వాళ్ళంతా హోమం చేసే వాళ్ళంతా కింద కూర్చొని అయ్యగారు ఏవో మంత్రాలు చెప్తుంటే అవి వింటున్నారు. కూడా వెళ్దాము, అయ్యగారు ఏ మంత్రాలు చెప్తున్నారు అనేది ఒకసారి చూడండి. అక్కడ విఘ్నాలన్నీ రావు కాబట్టి మీకు శూలాభార ప్రాప్తి కానీ ఏకదంతం తటోహస్తం పాశం అంకుశం వరదం అస్తి విఘ్నానం భూషణధ్వజం వాహనం శూర్పకరణం అంటే చాట ఎవరైతే ఉంటుందో కరణాలు చాడు ఏకదంతం ఒక దంతం ఎదురు అంకుశం భగవంతుడు మహాగణపతి ఆడిపోతే తింటాం తప్పే ఉండదు. ఈరోజు మీరు సంకల్ప పూర్వకముగా మహాగణపతి ప్రతిష్ఠ చేస్తున్నారు కాబట్టి మహాగణపతికి పూర్వాంగముగా శుద్ధి కార్యం అనేది జరగాల. అంటే స్నానం చేస్తే మీరు శుద్ధి అవుతారు, కానీ ఒక దేవతా కార్యానికి శుద్ధి కావాలా, పూజా యోగ్యత కలగాల. అయితే వరుణ మంత్రం, వరుణ జపం, వరుణ ఆరాధనం అంటే నీటికి మంత్రాన్ని అభిమంత్రం చేసి అభిమంత్రం చేసిన మంత్రం నీటిని ప్రోక్షణ ప్రాశన చేసినట్టయితే ఈ స్థలం అనేది ఏదైతే ఉందో పూజ ఉపకరణాలు, భగవంతుడు, దేవ ఆలయము ఇవన్నీ పూజకి అర్హత కలుగుతాయి. కాబట్టి ప్రార్థన చేసుకోవాలా. ఇప్పుడు వచ్చి పుణ్యాహవాచనం, మహాగణపతి పూజ ఇత్యాది కైంకర్యాలు. కంకణ అంటే మనం ఏదే ఒక కైంకర్యం చేసినాము కంకణబద్ధముగా కైంకర్యం చేయాల్సి ఉంటుంది. అంటే పూజ ఆరంభమై నుండి మీకు ఏదైనా అశౌచాలు కలిగితే మీరు చేయొచ్చా చేయకూడదా అనే ఒక కోట అనేది వస్తుంది. కాబట్టి రక్షాసూత్రం కట్టుకొని నుంచి ఏదైనా ఒక అశౌచం కలిగినా సహా దాన్ని పాటించాల్సిన అవసరం లేదు. కాబట్టి రక్షాసూత్ర పూజ అనేది జరుగుతుంది, రక్షాసూత్ర ధారణ అనేది జరుగుతుంది. కాబట్టి మొదలుగా వచ్చేసి సభా ప్రార్థన జరుగుతుంది. కూర్చోవే.
నీటిలో నుంచి తీసిన గణపయ్యని ఇప్పుడు మొత్తం మంత్రాలతోటి శుద్ధి చేస్తున్నారు. నీళ్లు పోసి పంచామృతము మనం తెచ్చిన పుట్టమన్నుతోటి అన్నిటితోటి, పుట్టమన్ను ఎవరు తొక్కరు కదా, అందుకని ఆ మట్టిని అన్నిటిని తీసుకొచ్చి గణపయ్యని మొత్తం శుద్ధి చేసి అందులో రథము మరి హోమం చేసే జంటలతోటి ఫస్ట్ ముందుగా అయ్యగారు వాళ్ళతోటి నీళ్లు పోయించి అపార్ట్మెంట్లో ఉన్న అన్ని జంటలు అందరూ కలిసి గణపయ్యకు వాటర్ పోసారు. వాటర్ పోసిన తర్వాత ఆయనను ఆశీర్వాదం తీసుకున్నారు. చూడండి అయ్యగారు ఇక్కడ గణపయ్యని ఇప్పుడు మొత్తం ప్రతిష్టాపించే ముందు మొత్తం ఆయనకు మంత్రాలు పఠిస్తూ ఎట్లా శుద్ధి చేస్తున్నారో మీరే వినండి. ఇచ్చారు, స్పెషల్గా ఇచ్చారు. పట్టుకొని మీ తెచ్చారేమో. ನಿರ್ಮಾಣ ಮಾಡಬೇಕಾದ್ರೆ, ಒಂದು ದೇವರನ್ನ ನಿರ್ಮಾಣ ಮಾಡಬೇಕಾದ್ರೆ, ಕೆತ್ತನೆಯನ್ನು ಮಾಡಬೇಕಾದ್ರೆ ಆ ಶಿಲ್ಪಿ ಅನ್ನತಕ್ಕವನು ಏನ್ ಮಾಡ್ತಾನೆ, ಅದೇ ಅಳತೆ ಪ್ರಮಾಣಗಳಲ್ಲಿ ಅಂಚುಮಿಂಚಿನಲ್ಲಿ ಏನಾದರೂ ಹೆಚ್ಚು ವ್ಯತ್ಯಾಸಗಳಾಗಿರ್ಬೋದು, ನಾನಾ ಉನ್ಮಾನ ದೋಷಗಳಾಗಿರ್ಬೋದು, ನ್ಯೂನ ಅತಿರಿಕ್ತಗಳಾಗಿರ್ಬೋದು, ಹೆಚ್ಚಾಗದ್ರೂ ಆಗಿರ್ಬೋದು, ಕಮ್ಮಿ ಆದರೂ ಆಗಿರ್ಬೋದು. ಅಂದ್ರೆ ವಿಗ್ರಹ ಎಷ್ಟಿರುತ್ತದೋ ಅದರ ಮುಖ ಪ್ರಮಾಣವಾಗಿಯೇ ಅದರ ಕಣ್ಣುಗಳಾಗಿರ್ಬೋದು, ಅದರ ಮೂಗಾಗಿರ್ಬೋದು ಇತ್ಯಾದಿ ಪ್ರಮಾಣಗಳನ್ನು ಬರ್ತಕ್ಕದ್ದು. ಅದೇ ರೀತಿಯಾಗಿ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಮಾಡ್ಕೊಳ್ಬೇಕು. ಈ ವಿಗ್ರಹದಲ್ಲಿ ಏನಾದರೂ ದೋಷಗಳಿದ್ರೆ ಅವೆಲ್ಲವೂ ಸಹ ನಿವಾರಣೆ ಆಗಬೇಕು ಅಂತ ಹೇಳ್ತಾರೆ. ಮೊದಲನೇದಾಗಿ ಇದನ್ನ ತಂದ ತಕ್ಷಣ ಏನ್ ಮಾಡ್ತಾರೆ, ನೀರಿನಲ್ಲಿ ಇಡಬೇಕು ಅಂತ ಹೇಳ್ತಾರೆ ಶಾಸ್ತ್ರ. ಜಲಾದಿವಾಸವನ್ನು ಮಾಡಬೇಕು ಅಂತ ಹೇಳ್ತಾರೆ. ನೀರಿನಲ್ಲಿ ಏತಕ್ಕಪ್ಪ ಇಡಬೇಕು ಅಂದ್ರೆ, ಈ ವಿಗ್ರಹವನ್ನು ತೆಗೆದುಕೊಂಡು ನೀರಿನಲ್ಲಿ ಇಟ್ಟಾಗ ಅದು ಅದರಲ್ಲಿರುವಂತಹ ಮೀನುಗಳಾಗಿರ್ಬೋದು, ಸಣ್ಣ ಪುಟ್ಟ ಪ್ರಾಣಿಗಳಂತ ಏನಿರ್ತವೆ ಅವು ಬಂದು ಈ ವಿಗ್ರಹವನ್ನು ಮಾಡಬೇಕಾದ್ರೆ ಶಿಲ್ಪಿ ಏನು ಮಾಡ್ತಾನೆ ಅಂದ್ರೆ, ಎಲ್ಲಾದ್ರೂ ಒಂದು ಚೂರು ಏನಾದರೂ ಭಿನ್ನ ಆಯ್ತು ಅಂದ್ರೆ ಶಿಲಾಪಾಕ ಅಂತ ಬರ್ತದೆ. ಆ ಶಿಲಾಪಾಕವನ್ನು ಅಂಟಿಸಿ ಅದನ್ನ ಏನ್ ಮಾಡ್ತಾನೆ ಮತ್ತೆ ಕೂರಿಸ್ತಾನೆ. ಆ ಶಿಲಾಪಾಕ ನೀರಿನಲ್ಲಿ ಇಟ್ಟಾಗ ಏನಾಗುತ್ತೆ, ಆ ಪ್ರಾಣಿಗಳು ಬಂದು ಆ ಶಿಲಾಪಾಕವನ್ನು ತಿಂತವೆ. ಆ ತಿಂದಾಗ ಏನಾಗುತ್ತೆ, ವಿಗ್ರಹ ಭಿನ್ನ ಆಗುತ್ತೆ. ವಿಗ್ರಹ ಭಿನ್ನ ಆಗಿರೋದು ಪ್ರತಿಷ್ಠೆಗೆ ಯೋಗ್ಯವಲ್ಲ. ಅದು ಈ ನೀರನ್ನ ಜಲಾದಿವಾಸವನ್ನು ಮಾಡೋದ್ರಿಂದ ಕಂಡುಕೊಳ್ಬಹುದು. ಅದೇ ರೀತಿಯಾಗಿ ಪುಷ್ಪಾದಿವಾಸ, ಧಾನ್ಯಾದಿವಾಸವನ್ನು ಮಾಡ್ತೀರಿ. ಧಾನ್ಯಾದಿವಾಸ ಏತಕ್ಕಪ್ಪ ಮಾಡಬೇಕು ಅಂದ್ರೆ, ನಿಮಗೆ ಯಾವ ರೀತಿಯಾಗಿ ಧನ ಧಾನ್ಯ ಸಮೃದ್ಧಿಯಾಗಿರಬೇಕು. ಇವಾಗ ಅನ್ನ ಆಹಾರಗಳಿಗೆ ಯಾವುದೇ ರೀತಿಯ ಕೊರತೆಗಳು ಉಂಟಾಗಬಾರದು. ಅದಕ್ಕಾಗಿ ಧಾನ್ಯಾದಿವಾಸವನ್ನು ಮಾಡತಕ್ಕದ್ದು. ಮತ್ತೆ ನಿಮ್ಮನ್ನು ಮುಟ್ಟುಕೊಂಡಾಗ ಒಂದು ಸ್ಪರ್ಶ ಜ್ಞಾನ ಅನ್ನೋದು ಬರ್ತದೆ. ಅದೇ ರೀತಿಯಾಗಿ ವಿಗ್ರಹವನ್ನು ಮುಟ್ಟುಕೊಂಡಾಗುವ ಸಹ ಸ್ಪರ್ಶ ಜ್ಞಾನ ಬರಬೇಕು ಅನ್ನೋ ಕಾರಣಕ್ಕಾಗಿ ಧಾನ್ಯಾದಿವಾಸವನ್ನು ಮಾಡತಕ್ಕದ್ದು. ಅದೇ ರೀತಿಗೆ ಪುಷ್ಪಾದಿವಾಸ, ಕ್ಷೀರಾದಿವಾಸ ಅಂದ್ರೆ ನೀವು ಆಲಯವನ್ನು ನಿರ್ಮಾಣ ಮಾಡಿದ್ದೀರಿ, ಈ ಆಲಯವನ್ನೇ ಧಾನ್ಯವನ್ನು ಮಾಡಿ ಅಂತ ಹೇಳ್ತದೆ. ಅಷ್ಟು ಪ್ರಮಾಣ ಇಲ್ಲ, ಪ್ರೋಕ್ಷಣೆಯನ್ನು ಮಾಡಬಹುದು. ಅದೇ ರೀತಿಯಾಗಿ ನಾವು ಓಂ ಭದ್ರಂ ಕರ್ಣೇ ವಿಷ್ಣುಯಾಮ ದೇವಾಃ, ಭದ್ರಂ ಪಶ್ಯೇಮಾಕ್ಷಭಿರ್ಯಜತ್ರಾಃ, ಸ್ಥಿರೈರಂಗೈಸ್ತುಷ್ಟವಾಗುಂಸಸ್ತನೋಭಿಃ, ವಿಷೇಮ ದೇವಹಿತೈಯದಾಯುಃ. ಸ್ವಸ್ತಿ ನ ಇಂದ್ರೋ ವೃದ್ಧಶ್ರವಾಃ, ಸ್ವಸ್ತಿ ನಃ ಪೂಷಾ ವಿಶ್ವವೇದಾಃ, ಸ್ವಸ್ತಿ ನಸ್ತಾರ್ಕ್ಷ್ಯೋ ಅರಿಷ್ಟನೇಮಿಃ, ಸ್ವಸ್ತಿ ನೋ ಬೃಹಸ್ಪತಿರ್ದದಾತು. ಓಂ ಶಾಂತಿ ಶಾಂತಿ ಶಾಂತಿ. ಓಂ ನರ್ಯ ಪ್ರಧಾನೇ ಭೂತಾಯ जय बोल विघ्न भगवान की जय।
అన్యదా శరణం నాసి తమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యవాదేన క్షమాం కరుణాయత. ఒక్కొక్కరిని వచ్చి ఈ పంచకవ్యాన్ని వేసి మీ చేతుల్లోనే భగవంతుని శుద్ధి పాలతో నీటితో ఆ గణపయ్యని శుద్ధి చేసిన తర్వాత భోజనాలు స్టార్ట్ అయ్యాయి. ఒక పక్కన భోజనాలు అన్నదానం స్టార్ట్ అయింది. ఆ చిన్నపిల్లలు ఉన్నారు కదా, వారి కోసం అని తొందరగా అన్నదాన కార్యక్రమం స్టార్ట్ చేశారు. తర్వాత పల్లకి సేవ స్టార్ట్ అయింది. ఇంకో పక్కన చూడండి, అందరు గణపతి బప్ప మోరియా అనుకుంటా గణపయ్యను పల్లకి సేవ స్టార్ట్ చేశారు. అందరు ఎంత అదృష్టం ఉంటేనో ఈ పల్లకి మోయడం కుదురుతుంది, అసలు ఎవరికి దక్కదు. అందులో అందరూ మా అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ కొద్దిసేపు విడుదల వారీగా ఆ పల్లకి మోశారు. డప్పుల సౌండ్లు కూడా చాలా వినసొంపుగా హాయిగా అనిపించాయి. ఆ పల్లకి మోసేటప్పుడు నేను కూడా వెనకాల గణపయ్యతో పాటు అడుగు వేసుకుంటూ వెళ్ళాము. అందరం చాలా టైం పట్టింది. మా అపార్ట్మెంట్ మొత్తం తిరిగేసరికి ఒక అర్ధ గంట 40 నిమిషాల దాకా పట్టింది. కానీ అసలు ఎంత మంచిగా అనిపించిందంటే అలా వెళ్తుంటే అసలు మనసుకు మంచిగా అనిపించింది. అది నేను మాటల్లో కూడా చెప్పలేను. ఇలాంటి కార్యక్రమాలలో నేను ఎప్పుడు పాల్గొనలేదు, ఇదే మొదటిసారి పాల్గొనడం. దానివల్ల కూడా నాకు చాలా ఆనందం అనిపించింది. పల్లకిలో గణపయ్యను ఊరేగించిన తర్వాత గణపతిని ప్రతిష్టాపిస్తారు. అది ఇంకొక వీడియోలో ఉంది. బాయ్ ఫ్రెండ్స్.